ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? దేని చూసి భయపడతాం? మనము శ్రమ కష్టాన్ని చూసి భయపడతాం. దేవుని బట్టి ఎలా నడవాలి తెలుసా అండి? ఇదిగో దేవుడు ఏం చేశాడు? యోధాను పరిశుద్ధ స్థలంగా చేసుకుంటే, ఇశ్రాయేలు రాజ్యంగా చేసుకుంటే, మరి నిన్ను నన్ను ఏం చేసుకున్నాడు దేవుడు? ఏం చేసుకున్నాడయ్యా? ఆయన సొత్తు అయిన ప్రజగా చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించిన వాడు ఆయన గుణాశయులు ప్రచురం చేయ నిమిత్తం రాజులుగాను యాజకులుగాను దేవుని సొత్తు అయిన దేవుని సొత్తు అయిన ప్రజలుగాను ఏర్పరచబడిన వారుగాను పరిశుద్ధ జనంగా దేవుడు చేసుకున్నాడంట. దేవునామానికి మహిమ కలుగునుగా. నీవెవరివి? ఏమి లేనప్పుడు నేను రాజు అనుకో. ఏమీ లేనప్పుడు ఎవరు? నేను రాజునే. ప్రార్థన చేసి వార్త చెప్పేటప్పుడు నేను యాజకురాలను అనుకో, యాజకుడు అనుకో. అర్థమైందండి? ఇంకేదైనా నీ కష్టం వచ్చి బాధ వచ్చి ఎవరు లేరు, నాకు ఎవరు లేరు అంటారని కూడా నేను దేవుని సొత్తు అయిన ప్రజలు అని చెప్పుకో. నాకు ఎవరు లేరు ఆదరించడానికి, ఓదార్చడానికి, నాకు బాధలు వస్తే కష్టం వస్తే అని చెప్పేసి అనుకుంటే నువ్వెవరివే? దేవుని సొత్తు అయిన ప్రజవి, పరిశుద్ధులమంట, పరిశుద్ధ జనాంగం. ఇక్కడ కొంచెం ఆలోచించాలి. ఏం సంపాదించుకోవాలి మనం? పరిశుద్ధత సంపాదించుకోవాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఏదైనా భయపెడుతుందా నిన్ను? లోకంలో చీకటి, లోకంలో చెప్పండి తెగుళ్ళు, లోకంలో ఉన్న పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులు ఏమైనా భయపెడితే నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? నేను పరిశుద్ధురాలి. నేను ఎవరినే? నన్ను ఎవడో ముట్టలేడు, నన్ను ఎవడో టచ్ చేయలేడు. నా దేవుడి చిత్తం కాకోకుండా దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ హల్లెలూయా. నీవు ఇలా కనుకుంటే నీ ముందల ఏవి నిలబడలేవు, నేను భయపెట్టలేవు, నేను వణికించలేవు.